ఉంది. ఏదైతే స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలంటూ వేలాది విద్యార్థులు తరలి వచ్చారు. వీళ్ళకి మద్దతుగా ఆర్ కృష్ణయ్య కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్న ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు ప్రభుత్వం? అంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 కోట్లు ఇప్పటి వరకు, అంటే ఈ సంవత్సరం కలుపుకుంటే 10,000 అవుతాయి, అది వేరే విషయం. ఈ 6,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందువలన కాలేజీలు గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు, బంద్ చేశారు, వినిపించుకోలేదు. ఇప్పుడు కూడా నెల నుంచి చెప్తున్నాను మేము కాలేజీలు బంద్ చేస్తామని. ఈ సిగ్గు తప్పిన ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం వినకుండా అడ్డు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వెంటనే బకాయిలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి పిల్లల చదువు ఇది, చదువుకోకుండా కూడా అడ్డుకుంటే అర్థం ఉందా? కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇస్తున్నావు, ఒక కాంట్రాక్టర్కి 7,000 కోట్లు, ఒక కాంట్రాక్టర్కు 4,000 కోట్లు ఇచ్చారు. 14 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకి ఫీజులు ఇవ్వకపోవడంలో ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఫీజుల బకాయిలు వెంటనే ఇస్తేనే వీళ్ళు బతుకుతారు, తిరుగుతారు. లేకపోతే ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరిని ఊళ్ళలో తిరగనియమని హెచ్చరిస్తున్నా. విద్యార్థులకు, సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యేలను, మంత్రులను గిరావ్ చేయండి. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ఒకవైపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే హరికృష్ణ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఇంకోవైపు చాలా కాలేజీలో బంద్ కొనసాగుతుంది. అటు దేవసేన పైన కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏమంటారు ఈ వ్యవహార శైలి పైన? అంటే ఇప్పుడు ఫీజుల బకాయిలు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదు. 6,000 కోట్లు ఏమిటి లెక్కనా? అరే 7.5 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అప్పులు 2.5 లక్షలు తెచ్చారు, ఆదాయం 5 లక్షల కోట్లు వచ్చింది. 7.5 లక్షల కోట్ల ఇన్కమ్ వస్తే 6,000 కోట్లు ఇవ్వడం భారమా ఇది ప్రభుత్వానికి? అందుకే కావలసే ప్రభుత్వం ఇస్తలేదు, వెంటనే ఇవ్వాలని చెప్పి, ఇవ్వకపోతే మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు తిరగమని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇలా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి బకాయిలు రాక ఇప్పటికీ చదువుకు దూరమయ్యే పరిస్థితి తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయ్యేది. కానీ మా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మా విద్యార్థులకు బలిదానమయ్యే పరిస్థితి తప్ప ఇలా చదువుకు దూరమయ్యింది. అందరినీ ద్రాక్షలాగా చదువు తయారైంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే టోటల్ ఫీజులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్ కృష్ణ నేతృత్వంలో శాంతియుతంగా మా చేతులు కట్టేశారు. కానీ ఇక ఆగేది లేదు. ఎందుకంటే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎంత దేనికైనా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితోని పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కొన్ని రోజుల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి, బంద్ కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలానే ఉంటే ఏ విధంగా ఉండబోతుంది ముందు కార్యాచరణ? ఇప్పటివరకు శాంతియుతంగా అని చెప్పి చేతులు కట్టేశారు, వాస్తవమే. కానీ ఇక నుంచి మాత్రము ఉధృతత మొదలవుతుంది. విద్యార్థులు ఇప్పటికీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మూసేశారు, మీకు తెలిసిన విషయమే. కానీ ఇక మూసేసినటువంటి విద్యార్థులు కూడా ఇండ్ల నుంచి రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చి వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. హయ్యర్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర వందలాది సంఖ్యలో ఇటు విద్యార్థులు తరలి వచ్చి వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. వెంటనే విడుదల చేయాలంటూ గత కొన్నేళ్ల నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. ఇప్పటికే చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు బంద్ చేశావి. ఇప్పటికైనా అటు ప్రభుత్వం మేలుకోవాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇటు బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఒకవైపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ రో పార్టీస్ని ఏర్పాటు చేసి మొత్తం అక్కడ ఏదైతే చేస్తున్నటువంటి వాళ్ళని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఒకవైపు బంద్ కొనసాగుతుంది, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ? ఇటు విద్యార్థుల భవిష్యత్తుకు ఏం భరోసా ఇస్తారు? మా మొదటిది కానీ చివరి డిమాండ్ కానీ విద్యార్థుల గురించి 8,500 కోట్ల బకాయిలు చెల్లించడమే.
కాంట్రాక్టర్లకు ఏదైతే వీళ్ళు ముందస్తుండి వాళ్ళకి ఏదైతే కమిషన్ల గురించి వీళ్ళు కకృతి పడి వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు, కానీ అదే విద్యార్థులకు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే స్టేట్ని కానీ నేషన్ని కానీ రూల్ చేసే గవర్నమెంట్ని రూల్ చేసే స్టూడెంట్స్ వీళ్ళందరూ నెక్స్ట్ దే విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్స్. లైక్ ఏంది గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, లాయర్లు కానీ, ఏంది సైంటిస్టులు కానీ, ఏంది శాస్త్రవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఎంటర్ప్రినర్స్ కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళను అధ్యంతరంగా ఏదో ఒక కుట్ర చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఉంటారు ఇందులో, వీళ్ళకు ఫీజు బకాయిలు ఆపేస్తే వీళ్ళు ఒక మనోవేదకు గురై వీళ్ళు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుండా వీళ్ళని ఇక్కడే స్లాబ్ చేసి వీళ్ళని ఇక్కడే వాళ్ళని అంటే ఇది మెయిన్ ఎజెండా ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలను ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ వాళ్ళని ఎప్పటికీ బిలో పవర్టీ లైన్ ఉంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా మాకు అనిపిస్తుంది. లేకపోతే ఇమీడియట్గా ఇప్పటి వరకు ఏంది 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టిన ప్రభుత్వము 6,500 కోట్లు కూడా అట్లనే అప్పు తెచ్చి వీళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది కదా, మీకెందుకు ఏంది చెడ్డ రిమార్క్ అని మేము డిమాండ్ చేస్తాం. అందుకు కొనసాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు పైన దీని ఎఫెక్ట్ పడుతుంది అంటారా? 100% కదా, 100% స్టూడెంట్స్, నేను అదే చెప్తున్నా, వాళ్ళకు మెంటల్ స్ట్రెస్తో పాటు వాళ్ళకు రేపు కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని దేనికి ప్రిపేర్ కాకుండా వాళ్ళ లైఫే ఒక పెద్ద డివాస్టేషన్ చేస్తారు. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు ఎట్లయితే విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం అట్లాంటి గొప్ప ఉద్యమం గురించి పాల్పంచుకున్న ఆనందం ఉంది, కానీ ఇప్పుడు అదే తెలంగాణ ఎవరి గురించి అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల గురించి తెచ్చుకున్నారో వాళ్ళ గురించి వాళ్ళ ఫీజుల గురించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలతో కొట్లాడాల్సి వస్తుంది. సో మొత్తం మీద ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలి, లేకుంటే ఖచ్చితంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్తంభింపజేస్తాం. ఈరోజు ఏదైతే బీసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇటు విద్యార్థులు తరలి వచ్చారు. వాళ్లకు మద్దతుగా ఈరోజు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒకవైపు హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ముట్టడికి పిలుపునిచ్చారు. కెన్ గణేష్తో కలిసి శిల్ప, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.